స్టాక్ ఏకంగా 7 to 9 టైమ్స్ వరకు కూడా పెరిగింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అసలు క్యూపిడ్ స్టాక్ ఇంతలా ఎందుకు పెరిగింది? కంపెనీ ఫండమెంటల్స్ నిజంగానే స్ట్రాంగ్ గా ఉన్నాయా? అండ్ ఇప్పుడు స్టాక్ ఆల్రెడీ చాలా పెరిగిన తర్వాత కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉందా, లేదా వాల్యుయేషన్ పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కరెక్షన్ రావచ్చా? ఈ అన్ని డౌట్స్ కి కూడా ఈ వీడియోలో సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ వీడియోలో క్యూపిడ్ బిజినెస్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, గ్రోత్ ట్రిగర్స్, ట్రెండ్స్, రిస్క్స్, వాల్యుయేషన్ అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఇలా అన్ని డీటెయిల్ గా చూద్దాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. క్యూపిడ్ లిమిటెడ్ కంపెనీ 1993 నుంచి కూడా ఆపరేషన్ లో ఉన్న కంపెనీ. మెయిన్ గా మేల్ కాండమ్స్, ఫీమేల్ కాండమ్స్, ఇంకా వాటర్ బేస్డ్ ల్యూబ్రికెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రీసెంట్ ఇయర్స్ లో కంపెనీ ఐవిడి కిట్స్, పర్సనల్ కేర్, ఇంకా వెల్నెస్ ప్రొడక్ట్స్ లాంటి అడిషనల్ కేటగిరీలోకి కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. ఇంపార్టెంట్లీ ఇది కేవలం ఇండియా మార్కెట్ మీద డిపెండ్ అయ్యే కంపెనీ అయితే కాదు. క్యూపిడ్ కి ఇంటర్నేషనల్ B2B బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో సెల్ చేస్తుంది. WHO, UNFPA, NGOs అండ్ గవర్నమెంట్ టెండర్స్ లాంటి ఇన్స్టిట్యూషన్ ఛానల్స్ కూడా కంపెనీ బిజినెస్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. అసలు క్యూపిడ్ స్టాక్ ఇంతలా ఎందుకు పెరిగింది? దానికి బిగ్గెస్ట్ రీజన్ వాల్యుయేషన్ రీరేటింగ్ ఒకటే కాదు, కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వెరీ స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయ్యాయి. FY25 లో క్యూపిడ్ యొక్క కన్సాలిడేటెడ్ రెవెన్యూ వచ్చేసి 183.5 crores ఉంటే FY26 లో ఇది అప్రాక్సిమేట్లీ 357.7 crores కి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 95% గ్రోత్. నెట్ ప్రాఫిట్ కూడా FY25 లో 40.9 crores నుంచి FY26 లో 108.2 crores కి పెరిగింది. అంటే ఏకంగా 165% గ్రోత్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా అప్రాక్సిమేట్ గా 23% నుంచి 33% వరకు ఇంప్రూవ్ అయింది. అంటే స్టాక్ ప్రైస్ పెరిగిందని చెప్పడానికన్నా ముందు కంపెనీ బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా మ్యాసివ్ గా ఇంప్రూవ్ అయిందని మనం రికగ్నైజ్ చేయాలి. ఇంకా Q4 FY26 రిజల్ట్స్ చూస్తే సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Q4 లో ఆపరేటింగ్ రెవెన్యూ అరౌండ్ 120 crores, నెట్ ప్రాఫిట్ అరౌండ్ 36.3 crores వచ్చింది. ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఏకంగా 215% ఇంక్రీజ్ అయింది. సో క్యూపిడ్ స్టోరీలో మార్కెట్ కి నచ్చిన మేజర్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ గ్రోత్ తో పాటు ప్రాఫిట్ గ్రోత్ కూడా ఈవెన్ గా పెరగడం. ఇది ఆపరేటింగ్ లెవరేజ్ ఇంకా మార్జిన్ ఎక్స్పాన్షన్ ని ఇండికేట్ చేస్తుంది. సెకండ్ మేజర్ రీజన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్ విజిబిలిటీ. 2025 వరకు క్యూపిడ్ దగ్గర అరౌండ్ $11.5 million అంటే 100 crore ప్లస్ B2B ఆర్డర్ బుక్ అనేది ఉండేది. ఈ ఆర్డర్స్ సౌత్ ఆఫ్రికా, తంజానియా, కెన్యా లాంటి కంట్రీస్ లో గవర్నమెంట్ టెండర్స్ నుంచి, అలాగే WHO, UNFPA అండ్ ఇంటర్నేషనల్ NGOs నుంచి కూడా వచ్చాయి. బ్రెజిల్ లో ఫీమేల్ కాండమ్స్ కోసం కంపెనీ L1 పొజిషన్ కూడా సెక్యూర్ చేసింది. అప్రాక్సిమేట్లీ 6.25 million పీసెస్, వాల్యూ అరౌండ్ 40 crore. ఇంకా సౌత్ ఆఫ్రికాలో న్యూ 5-year టెండర్ కూడా కంపెనీ ఫ్యూచర్ ఆపర్చునిటీగా మెన్షన్ చేసింది. ఇది క్యూపిడ్ స్టోరీలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీకి లార్జ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ గవర్నమెంట్ లింక్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ వస్తే రెవెన్యూ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫీమేల్ కాండమ్ సెగ్మెంట్ లో క్యూపిడ్ కి ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఉండడం ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ లాగా పనిచేయొచ్చు. బ్రెజిల్ ఇంకా ఆఫ్రికన్ మార్కెట్స్ లో అడిషనల్ ఆర్డర్స్ వస్తే కంపెనీ కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ రెవెన్యూస్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. థర్డ్ మేజర్ గ్రోత్ ట్రిగర్ కంపెనీ FY27 గైడెన్స్. 2026 జూన్ బిజినెస్ అప్డేట్ లో మేనేజ్మెంట్ Q1 FY27 రెవెన్యూ 150 crores కన్నా ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తుంది. అలాగే ప్రీవియస్ 600 crore రెవెన్యూ గైడెన్స్ ని ఇంప్రూవ్ చేసి FY27 కి 660 crores కి పెంచింది. మేనేజ్మెంట్ కరెంట్ ఆర్డర్ బుక్ అండ్ ఆపర్చునిటీ పైప్ లైన్ ని కంపెనీ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ లెవెల్స్ లో ఉన్నాయని చెప్పింది. అలావా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఆపరేషన్ అవ్వడం కూడా అడిషనల్ ప్రొడక్షన్ కెపాసిటీకి సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఫ్యూచర్ అనేది కేవలం స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ మీద కాకుండా మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. క్యూపిడ్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ ఐవిడి బిజినెస్. ప్రజెంట్ బిజినెస్ లో కాండమ్స్ ఇంకా ల్యూబ్రికెంట్స్ అనేవి మేజర్ రెవెన్యూ కాంట్రిబ్యూటర్ అయిన ఐవిడి కిట్స్ ఫ్యూచర్ లో మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూటర్ అవ్వచ్చని మేనేజ్మెంట్ చెప్తుంది. యూరోప్ మార్కెట్ కోసం 4 ఐవిడి కిట్స్ కి CE సర్టిఫికేషన్ కూడా కంపెనీ మెన్షన్ చేసింది. ఐవిడి బిజినెస్ సక్సెస్ఫుల్ గా స్కేల్ అయితే క్యూపిడ్ కి ఎగ్జిస్టింగ్ బిజినెస్ కన్నా డిఫరెంట్ హెల్త్ కేర్ గ్రోత్ అనేది అవెన్యూ క్రియేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. ఐవిడి ఫ్యూచర్ ఆపర్చునిటీ కాబట్టి కరెంట్ ప్రాఫిట్స్ ని ఎంటైర్లీ ఈ బిజినెస్ మీద బేస్ చేసి వాల్యుయేషన్ జస్టిఫై చేయడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్ కమర్షియలైజేషన్ అండ్ రెవెన్యూస్ ఎవిడెన్స్ కోసం ఇన్వెస్టర్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుంటే క్యూపిడ్ బ్యాలెన్స్ షీట్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే డెప్ట్ బర్డెన్ అనేది హిస్టారికలీ చాలా తక్కువగా ఉండడం. FY25 లో టోటల్ బారోయింగ్ అరౌండ్ 12.6 crores అండ్ డెప్ట్ ఈక్విటీ అనేది అప్రాక్సిమేట్లీ 0.04 ఉండడం. FY26 లో బారోయింగ్స్ ఇంక్రీజ్ అయ్యి అరౌండ్ 56 crores కి చేరింది. కాబట్టి డెప్ట్ అనేది కంప్లీట్లీ జీరో అని చెప్పలేము. కానీ కంపెనీ ఎర్నింగ్స్ అండ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వడం అనేది పాజిటివ్ సైన్ గా చెప్పుకోవచ్చు. FY26 లో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది 46 crores కి రికవర్ అయింది. FY26
FY25 లో నెగటివ్ గా ఉంది. ROCE కూడా FY26 లో ఏకంగా 33% కి ఇంప్రూవ్ అయింది. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ సైడ్ నుంచి ఫండమెంటల్స్ డెఫినెట్ గా ఇంప్రూవ్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ పార్ట్ క్యూపిడ్ స్టాక్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందా? ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పాలంటే ఛాన్స్ ఉంది, కానీ రిస్క్ కూడా చాలా హైగా ఉంది. ఎందుకంటే కంపెనీ ఎర్నింగ్స్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా స్టాక్ వాల్యుయేషన్ అనేది ఆల్రెడీ ఫ్యూచర్ గ్రోత్ ని సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్ వరకు ప్రైస్ లో రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ స్టాక్ ఏకంగా 288 PE వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి క్యూపిడ్ స్టాక్ ఇప్పుడు వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నట్లు చెప్పుకోవచ్చు. అంటే కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి స్టాక్ ఆటోమేటికలీ ఇంకా 2x ఇంకా 3x అవ్వాలని మీనింగ్ కాదు. స్టాక్ ప్రైస్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ముందుగానే ప్రైజింగ్ చేస్తుంది. సపోజ్ కంపెనీ FY27 లో 660 crore రెవెన్యూని అచీవ్ చేసింది, మార్జిన్ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసింది, ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కంటిన్యూ అయ్యాయి, IVD ఇంకా FMCG బిజినెస్ కూడా స్కేల్ అయ్యాయి. అప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ని మార్కెట్ సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయితే, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ స్లో అవుతే, మార్జిన్స్ అనేవి కాంట్రాక్ట్ అయితే, లేదా గ్రోత్ రేట్ అనేది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా లో ఉంటే వాల్యుయేషన్ డీరేటింగ్ వల్ల స్టాక్ అనేది హెవీగా ఫాల్ అవ్వచ్చు. క్యూపిడ్ స్టాక్ కి ఫస్ట్ మేజర్ రిస్క్ అనేది వాల్యుయేషన్. స్టాక్ ఆల్రెడీ మ్యాసివ్ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఫ్రెష్ ఇన్వెస్టర్స్ హై వాల్యుయేషన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ రిస్క్ వచ్చేసి కాన్సంట్రేషన్ అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్. ఇంటర్నేషనల్ టెండర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ పాజిటివ్ అయినా కూడా టెండర్ బేస్డ్ బిజినెస్ లో ఆర్డర్ టైమింగ్, ఎగ్జిక్యూషన్, పేమెంట్ సైకిల్స్ అండ్ జియోపొలిటికల్ ఆర్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ రెవెన్యూని ఇంపాక్ట్ చేయొచ్చు. థర్డ్ రిస్క్ వచ్చేసి కరెన్సీ ఫ్లక్చుయేషన్స్. కంపెనీ ఎక్స్పోర్ట్ బిజినెస్ సిగ్నిఫికెంట్ కాబట్టి USD అండ్ INR మూవ్మెంట్ మార్జిన్స్ మీద పాజిటివ్ లేదా నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలదు. మేనేజ్మెంట్ మాత్రం ఫేవరబుల్ USD INR రియలైజేషన్స్ మార్జిన్ కి సపోర్ట్ చేస్తాయని చెప్పింది. కానీ కరెన్సీ మూవ్మెంట్ రివర్స్ అయితే ఆపోజిట్ ఇంపాక్ట్ కూడా పాసిబుల్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ రిస్క్ వర్కింగ్ క్యాపిటల్. FY25 లో ఇన్వెంటరీ డేస్ అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్స్ చాలా హై లెవెల్స్ లో ఉన్నాయి. FY26 లో ఇంప్రూవ్మెంట్ వచ్చినా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఇన్వెంటరీ, రిసీవబుల్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ని కంటిన్యూస్లీ మానిటర్ చేయాలి. రెవెన్యూ పెరిగిందని మాత్రమే క్యాష్ ఫ్లోస్ కూడా సేమ్ స్పీడ్ లో పెరుగుతుందని గ్యారంటీ లేదు. ఇన్వెస్టర్స్ రెవెన్యూ గ్రోత్ తో పాటు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రిసీవబుల్ డేస్ అండ్ ఇన్వెంటరీ లెవెల్స్ ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఫిఫ్త్ రిస్క్ వచ్చేసి క్యాపిటల్ అలొకేషన్. క్యూపిడ్ కోర్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ని ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా 2026 లో బజాజ్ స్టైల్ రీటైల్ ని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ చేసింది అండ్ లాటర్ GAI హెల్త్ కేర్ లిమిటెడ్ లో అడిషనల్ $5 million ని అనౌన్స్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫ్యూచర్ లో వాల్యూ క్రియేట్ చేయగలిగే ఆపర్చునిటీస్ అయినా కోర్ బిజినెస్ కి అవైలబుల్ క్యాపిటల్ ని డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ కి అలొకేట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ రిటర్న్స్ ఆన్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మానిటర్ చేయాలి. గవర్నెన్స్ సైడ్ లో కూడా ఇన్వెస్టర్స్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేయకూడదు. 2026 ఏప్రిల్ లో క్యూపిడ్ కి సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వచ్చిందని రియూటర్స్ రిపోర్ట్ చేసింది. ఇది కంపెనీ ఫండమెంటల్స్ ని ఆటోమేటిక్ గా నెగటివ్ అని ప్రూవ్ చేయదు. కానీ హై వాల్యుయేషన్ స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి గవర్నెన్స్, రెగ్యులేటరీ ఫైలింగ్స్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ప్రమోటర్ యాక్టివిటీ అండ్ క్యాపిటల్ అలొకేషన్ లాంటి పాయింట్స్ ని ఇన్వెస్టర్స్ రెగ్యులర్ గా మానిటర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ రీసెంట్ ఎర్నింగ్స్ గ్రోత్. సెకండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కాండమ్ సెగ్మెంట్ లో ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ. థర్డ్ స్ట్రెంగ్త్ ఇంటర్నేషనల్ B2B అండ్ గవర్నమెంట్ టెండర్ ఎక్స్పోజర్. ఫోర్త్ స్ట్రెంగ్త్ లో హిస్టారికల్ లెవరేజ్ అండ్ ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ. ఫిఫ్త్ స్ట్రెంగ్త్ వచ్చేసి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అండ్ IVD. లూబ్రికెంట్స్ అండ్ FMCG కేటగిరీస్ వల్ల మల్టిపుల్ గ్రోత్ ఆపర్చునిటీస్. సిక్స్త్ స్ట్రెంగ్త్ ప్రమోటర్ హోల్డింగ్ అరౌండ్ 46% అండ్ రీసెంట్ ప్రమోటర్ ప్లేట్స్ రిడక్షన్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి చూస్తే క్యూపిడ్ లో బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనే స్టోరీ డెఫినెట్ గా కనబడుతుంది. కానీ వీక్నెసెస్ అండ్ రిస్క్స్ ని కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ గా చూడాలి. బిగ్గెస్ట్ వీక్నెస్ అనేది కరెంట్ వాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్, స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ని హెవీలీ డిస్కౌంట్ చేసింది. థర్డ్, స్మాల్ క్యాప్ నేచర్ వల్ల స్టాక్ వోలటాలిటీ ఎక్కువగా ఉండొచ్చు. ఫోర్త్, ఇంటర్నేషనల్ టెండర్ అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ డిపెండెన్సీ. ఫిఫ్త్, ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ ని యాక్చువల్ రిజల్ట్స్ తో ప్రూవ్ చేయాల్సిన రిక్వైర్మెంట్. అండ్ సిక్స్త్, ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ న్యూ బిజినెస్ వర్టికల్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ జనరేట్ చేయకపోతే క్యాపిటల్ అలొకేషన్ రిస్క్ క్రియేట్ అవ్వచ్చు. సో ఫైనల్ గా క్యూపిడ్ స్టాక్ గురించి నా వ్యూ ఏంటంటే ఇది ఫండమెంటల్లీ ఇంప్రూవింగ్ బిజినెస్ ప్లస్ వెరీ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ ప్లస్ స్ట్రాంగ్ ఆర్డర్ విజిబిలిటీ ప్లస్ ఎక్స్ట్రీమ్లీ హై ఎక్స్పెక్టేషన్స్ అనే కాంబినేషన్. బిజినెస్ సైడ్ లో పాజిటివ్స్ క్లియర్ గా ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్, క్యూపిడ్ మంచి కంపెనీయా అనే క్వశ్చన్ కంటే
కరెంట్ ప్రైస్ కి క్యూపిడ్ మంచి ఇన్వెస్ట్మెంట్ అనే క్వశ్చన్. ఈ రెండు కూడా సేమ్ కావు. మంచి కంపెనీ అయినా కూడా వాల్యుయేషన్ టూ హై ఉంటే రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ 7 to 9 times పెరిగిన స్టాక్ లో వాలటిలిటీ అండ్ ప్రాఫిట్ బుకింగ్ రిస్క్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఫ్రెష్ ఇన్వెస్టర్స్ చేస్ చేయడం కన్నా వాల్యుయేషన్స్, ఎర్నింగ్స్ గ్రోత్, క్వార్టర్లీ ఎగ్జిక్యూషన్ అండ్ ఆర్డర్ బుక్ ని అబ్జర్వ్ చేసి డిసిప్లైన్డ్ అప్రోచ్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. నా ఒపీనియన్ లో క్యూపిడ్ స్టాక్ ని ఫ్యూచర్ లో ఎవాల్యుయేట్ చేయాలంటే ఇన్వెస్టర్స్ మెయిన్ గా 5 థింగ్స్ ని ట్రాక్ చేయాలి. నెంబర్ 1, FY27 టార్గెట్ అనేది 660 రెవెన్యూ ని రీచ్ అవ్వాలి. నెంబర్ 2, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ 30% ప్లస్ రేంజ్ లో సస్టైన్ అవుతున్నాయా లేదా. నెంబర్ 3, ఇంటర్నేషనల్ ఆర్డర్ బుక్ అండ్ న్యూ టెండర్స్. నెంబర్ 4, పలాబా ఫెసిలిటీ కమిషనింగ్ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్. నెంబర్ 5, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఎర్నింగ్స్ తో పాటు ఇంప్రూవ్ అవుతుండడం. ఈ 5 ఇండికేటర్స్ పాజిటివ్ గా కంటిన్యూ అయితే కరెంట్ హై వాల్యుయేషన్ కి జస్టిఫికేషన్ వస్తుంది. కానీ ఈ ఇండికేటర్స్ లో మేజర్ డిసప్పాయింట్ వస్తే స్టాక్ కరెక్షన్ రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. సో కంక్లూజన్ ని సింపుల్ గా చెప్పాలంటే క్యూపిడ్ స్టోరీలో గ్రోత్ ఉంది, కానీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చాలా తక్కువగా కనబడుతుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, కానీ స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ఆ గ్రోత్ లో చాలా పోర్షన్ ని ప్రైజింగ్ చేసేసింది. కాబట్టి స్టాక్ ఇప్పుడు 7 times పెరిగింది కాబట్టి ఇంకా 7 times పెరుగుతుందని అజ్యూమ్ చేయడం అనేది డేంజరస్. అలాగే ఆల్రెడీ పెరిగింది కాబట్టి డెఫినెట్ గా ఫాలో అవుతుందని కూడా అనుకోలేము. ఫ్యూచర్ రిటర్న్స్ అనేవి అల్టిమేట్లీ ఎర్నింగ్స్ గ్రోత్, క్యాష్ ఫ్లోస్ అండ్ వాల్యుయేషన్స్ మీద డిపెండ్ అవుతాయి. మీరు క్యూపిడ్ స్టాక్ లో ఆల్రెడీ ఇన్వెస్టర్ అయితే నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ లో ఎర్నింగ్స్ ఇంకా గైడెన్స్ ని క్లోజ్ గా మానిటర్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయితే